మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రియ నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి మరి ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మన అంశము సహాయకుడు అనే అంశాన్ని ధ్యానిద్దాము. దాన్ని ఇంగ్లీష్లో హెల్పర్ అంటారు. మరి తలలు ఉంచినట్లయితే చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యోపదేశం ధ్యానిస్తుండగా తోడుగా ఉండి మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించండి. సమస్తము క్రమంగా మర్యాద జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సహాయకుడు అంటే హెల్పర్. ఈరోజు 10 మాటలు మనం ధ్యానిద్దాము. మొదటిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనకు సహాయం కావాలి. ప్రతి విషయానికి ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఈ కరువు సమయంలో మరి నాకు ఎవరైనా సహాయం చేస్తే నేను నా యొక్క స్థితి, నా యొక్క గతి మారుతుంది, నాకు ఎవరైనా సహాయం చేసేవారు ఉన్నారా అని నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. మరి నిజమైన సహాయకుడు దేవుడని మనం గమనించాలి. ఎందుకంటే వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. వాక్యపు వెలుగులో ఏమని రాయబడిందంటే, నీ దేవుడైన యెహోవానగు నేను, అంటే నేను, భయపడకుమో, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని రాయబడింది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే, ద లార్డ్ హెల్ప్స్ ఇజ్రాయెల్, ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐ టేక్ హోల్డ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్, ఐ సే టు యూ, డు నాట్ బి అఫ్రైడ్, I will help you. Isaiah chapter 41 verse 13. So here the Lord is helping us. When we are in need, we will wait for someone to help us. But the right helper is our Jesus Christ himself only. So he is the right helper to help us. That's what the Bible says. రెండో మాట, number 2, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేయగలవాడెవడు, వారందరూ వస్త్రము వలె పాతగిల్లిపోవుదురు, చిమ్మట వారిని తినివేయును. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. ఇక్కడ దేవుడే నాకు సహాయం చేస్తాడని రాయబడి, నా మీద నేరస్థాపన చేయగలవాడెవడు అంటే నా శత్రువు నా మీద నేరం వేయడానికి నా శత్రువుకు కూడా అర్హత లేదు. అంటే నా శత్రువు నా మీద నేరస్థాపన చేయలేడు, ఎందుకంటే దేవుడే నాకు సహాయకుడు అని రాదు. మరి శత్రువులు మరి ఎలాగవుతారంట, వస్త్రం వలె పాతగిల్లిపోతారంట. అలాగనే చిమ్మట వారిని తినివేయును అంటే అంత నాశనం అయిపోతారంట. నీ శత్రువు అయిన సైతాను కానీ ఎవరైనా నీకు శత్రువులు ఉంటే వాళ్ళు దేవుని కూడా శత్రువులు. గమనించు. వాట్ ద బైబిల్ సేస్, ద లార్డ్స్ సర్వెంట్ obeys him. What was obeying on this passage means, the Lord and King, what the Bible says, the Lord and King helps me, so who will judge me? My enemies will be like clothes that moths have eaten up, they will disappear. Isaiah chapter 50 verse 9. What the Bible says, the Lord and the King helps me. Who is the Lord and who is the King? Means Jesus himself is the Lord, Jesus himself is the King. He will help us. An enemy cannot find a fault upon me. He cannot overcome me. He can't judge me, because my Lord and my King is Jesus. Hallelujah, praise the Lord. And my enemy will be like clothes that moths have eaten up.
he will disappear. That means our enemy will disappear. That's what the Bible says. Number 3, మూడో మాట, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దావీదు కీర్తన 146 అధ్యాయం 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని రాయబడింది. ఇక్కడ దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఆశీర్వదింపబడతాడు. చాలామంది మనుషుల మీద ఆశలు పెట్టుకుంటారు, స్నేహితుల మీద ఆశలు పెట్టుకుంటారు, ప్రేమికుల మీద ఆశలు పెట్టుకుంటారు. ఈ లోకంలో నటన చేసే నటన కిరీటిల మీద, ఈ లోకంలో నటించే వారి మీద ఆశలు పెట్టుకుంటారు. ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు. ఇక్కడ ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఆ దేవాంటి దేవుడు వారికి సహాయం చేస్తాడని రాయబడింది. ఎంత గొప్ప మాట! ఇక్కడ నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడిని తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడు ఈ సమయములో. Blessed are those who depend on the Lord of Jacob for help. Blessed are those who put their hope in the Lord their God. Psalms chapter 146 verse 5. We need to depend upon God himself only, because he is the right helper for us. We need to keep our hope in God himself only. We will wait for merry men to help us. We will wait for the acting people. We will wait for those people who do act. Those people who do act. Those people who act like good persons. So we should not depend upon any merry man in this world. We need to depend upon God himself, because God is a provider, God is a helper, God is our hope. That's what the Bible says. Number 4, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవ్యూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అపోస్తలుల కార్యము 26 అధ్యాయం 23-22 వచనాల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని, ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు బ్రతికి ఉన్నాను. దేవుని సహాయం ద్వారా నేను బ్రతికున్నాను, కానీ మరి నా సొంతంగా నేను బ్రతకలేను. దేవుని సువార్త సేవ చేయడానికి నేను అల్పుల దగ్గరికి వెళ్తున్నాను, గనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మృతులో నుండి లేచిన మొదటి వ్యక్తి యేసు క్రీస్తు వారి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. మోషేయు సకల ప్రవక్తలను ఎవరైతే యేసు క్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చారో ఆ సాక్ష్యమే తప్ప మరొక సాక్ష్యం నేను చెప్పట్లేదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని గణపరుస్తున్నాడు. దేవుని ద్వారానే నాకు సహాయం దొరుకుతున్నదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప రాజుకు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప మాట! దేవుని యొక్క సహాయం ద్వారానే నిలిచి ఉన్నానంటే బ్రతికి ఉన్నాను. వాట్ ద బైబిల్ సేస్, Paul speaks to Agrippa, King Agrippa. But God has helped me to this very day, so I stand here and give witness to both small and great. I have been saying nothing different from what the prophets and Moses said would happen. They said the Christ would suffer. He would be the first to rise from the dead. He would announce the light of life to his own people and to those who are not Jews. Book of Acts chapter 26 verse 22-23. See, Paul himself is depending upon the Lord, because now Paul is living is because of Jesus only. Paul described
his gospel about Jesus to the low people and the high people. That means small and great people, about the witness of Christ Jesus, that Christ Jesus has rise from the death. He is the first person that he rose from the death. And what the prophets, Moses and all the prophets, what they have said about the Jesus, that only he is describing to the Gentiles and Jews also. So what Paul says, Apostle Paul says that today now I am living is because of God's help only, but nothing else. What a great word we have learned today from God's word. Praise the Lord. Hallelujah. Number 5, యెహోవాయందు, ఐదో మాట, యెహోవాయందు భయభక్తి గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దావీదు కీర్తన 115 అధ్యాయము 11 వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, నీకు దేవుని భయం ఉన్నది, నీకు దేవుని భక్తి ఉన్నది, నీలో భయము భక్తి ఉన్నదంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణే నమ్మాలి. దేవుని నమ్మడం అంటే ఏంటిదండి? యేసు ప్రభు బొమ్మ పెట్టేసుకొని నమ్మడం కాదు. నేను పెట్టుకోదనట్లేదు, పెట్టుకోండి. దేవుడు రాయబడిన, దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఈ అంటువ్యాధి మన చుట్టుముట్టు తిరుగుతుంది, కరోనా. భయపడకూడదు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే లూకాసు సువార్త 10వ అధ్యాయం 16, 17, 18, 19 వచనంలో, 16వ అధ్యాయం 19 వచనంలో రాయబడింది, ఏ దేవునికి ఎంత మాత్రము హాని చేయదు అని రాయబడింది. ఏ తెగులు నీ గుడారం సమీపించదని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఇక్కడ యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, యేసు యందు నమ్మిక ఉంచుడు అంటగా, యేసయ్య అనగా వాక్యమును నమ్మి నమ్మిక ఉంచుడి. దేవుని వాక్యాన్ని నమ్మండి, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు మాత్రమే కాదు, ఆయన నీకు కేడేమో. హల్లెలూయా. కేడెము అనగా నిన్ను కాపాడుతాడు. గొప్ప మాట. వాట్ ద బైబిల్ సేస్, you who have respect for the Lord, trust in him. He helps you. He is like a shield that keeps you safe. You who have respect for the Lord, when you have the respect for the Lord, then trust in him. What is the thing that we need to trust in him? Keeping the Jesus photo, while keeping Jesus photo and worshipping the Jesus statue photo, that is not important. Of course you have the image of Jesus, photo of Jesus, better, but that is not very important. The very important thing is you need to trust in his word. What is his word? Bible. When you trust in the word of God, then you have respect for God. If you say, I have respect for God, then trust in him only, because he will only deliver you from this pandemic disease like corona. So do not be afraid that God will help you. God is like a shield that keeps you safe. Psalms 115 chapter verse 11. That's what the Bible says. ఆరో మాట, number 6. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకము. దావీదు కీర్తన 70వ అధ్యాయం 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమలు వచ్చేసాయి, దీనత్వం నేర్చుకుంటాం. దేవుల్లో ఉన్నప్పుడు నువ్వు శ్రమ వచ్చాయనుకో, నువ్వు దీనత్వం నేర్చుకుంటావు. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షకుడు నీవే, యెహోవా ఆలస్యము చేయకని దావీదు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. వాట్ ద బైబిల్ సేస్, బట్ ఐ am poor and needy, God come quickly to me. You are the one who helps me and saves me. Lord, please don't wait any longer. Psalms chapter 70 verse 5. God, Jesus, I am poor and I am needy.
quickly come and help me. David is praying for God. Because Jesus is the one only God who helps us and saves us. That's why David, the King David, is praying to God for the help. He is the right help. Who is that? He is Jesus. Hallelujah. Rakashiko Rokunda Rakama. Praise the Lord. Number 7, ఏడో మాట, నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున శరింజొచ్చి ఉత్సాహపని చేయుదును. దావీదు కీర్తన 63:7 సెలవిస్తా ఉంది. నీవంటే దేవా, నీవే నాకు సహాయం చేయగలవాడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరింజొచ్చి ఉత్సాహపని చేసేదను. దేవుడు తప్ప మనకెవరు సహాయం చేయరండి. దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత నిరుపేదైనా దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని మీదనే ఆధారపడి దేవుని వాక్యాన్ని నమ్మి ముందుకెళ్తున్నప్పుడు ఆ దేవాంటి దేవుడే నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ద బైబిల్ సేస్, because you have helped me, I sing in the shadow of your wings. Psalms chapter 63:7. Because you have helped me. Who is that? You. That is Jesus. Because Jesus have helped me to till now, then he will help me from this today and tomorrow itself until the second coming of Christ Jesus. He is the person to help me from this any diseases or any struggles or any financial matters, whether it may be any disease that will not attack me, that will not overcome me, because my Jesus is my right provider. My Jesus is my right helper to help me. 8వ మాట, number 8, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి, తాను అనగా యేసు శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని రాయబడింది. మనము ఎన్ని శోధనలు ఈ భూమి మీద అనుభవిస్తున్నామో అదే శోధనగా అవన్నీ శోధనలు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన నరుని స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన కూడా నరుల వలె శోధింపబడ్డాడు. కాబట్టి ప్రతి శోధనని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే శోధింపబడుతున్న మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. సో వాట్ పెస్టిలెన్సెస్ it may be, God will help you, God will save you from any pestilences that is moving now in this world. కాబట్టి ఎటువంటి అంటువ్యాధి వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు యేసు వారికి ప్రతి శోధన తెలుసు కాబట్టి ఆయన నీకు సహాయం చేయగలవాడు. దేనికి అంటే శోధనను జయించడానికి, నీ ఆర్థిక సమస్యను జయించడానికి, నీ బలహీనతలు జయించడానికి, అలాగనే నీ అప్పుల సమస్యలు జయించడానికి, అలాగే నీ అనారోగ్యం నుండి జయించడానికి యేసు ఒక్కడే సహాయం చేయగలడు. కానీ ఈ భూమి మీద ఎవరు సహాయం చేయలేరు. గమనించు. వాట్ ద బైబిల్ సేస్, జీసస్ వాస్ మేడ్ లైక్ హిస్ బ్రదర్స్, బికాస్ when Jesus was in this world in human form, he was tempted as the whole human beings tempted. So he knows how to overcome any temptation when the people living on this world, because Jesus know every temptation. So that's why he's helping us to overcome every temptations in our life. What the Bible says, he himself suffered when he was tempted. Jesus himself suffered when he was tempted. Now Jesus is able to help others who are being tempted.
letter of Hebrews chapter 2 verse 18. Jesus himself tempted, Jesus himself suffered. So he is able to help you to overcome any pestilences or any diseases or any financial matters or any temptations or any evil spirit that want to overcome you. When Jesus help you, so when you depend upon Jesus, he will help you to overcome all temptations in your life, because Jesus was suffered when he was on the earth in human form. Number 9, తొమ్మిదో మాట, మాంస సంబంధమైన బాహు అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని రాయబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. ఎంత గొప్ప మాట! మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఎవరైనా అష్షూరు రాజు హిజ్కియా చెప్తున్నాడు, అతనికి కండబలం ఎంతో ఉన్నది, కానీ అతని కంటే గొప్పగా సహాయం చేయవాడు మన దేవుడు. అతని కండబలం ఎంత ఉందంటే, మాంస సంబంధమైన బాహువే అంటే అతనికి ఎంతో కండబలం ఉంది, అతని సైన్యం ఎంతో ఉన్నది. ఎవరు? అష్షూరు రాజు. యెరూషలేము వైపు చుట్టూ ముట్టినప్పుడు మరి హిజ్కియా రాజు చెప్తున్నటువంటి సందర్భం ఏమని చెప్తున్నాడు? మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మాంస సంబంధమైన బాహువే అనగా మాంస సంబంధమైన సైన్యము కలిగిన అష్షూరు రాజు మనల్ని ఏమి చేయలేడు అని ఇక్కడ హిజ్కియా చెప్తా ఉన్నాడు. What the Bible says, the only thing he has is human strength, but the Lord our God is with us. He will help us. He will fight our battles. 2nd Chronicle chapter 32 verse 8. What the Bible says? Sennacherib's army surrounded Jerusalem. The only thing he has is human strength, but Lord our God, he is with us. He will help us. He will fight our battles. Because so what the Bible says, Ezekiel was telling that, of course, our enemies numbers are great. They have human strength, but we have God. We have God that he will help us. He will fight for us to overcome our battles. Number 10, 10వ మాట, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకును నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, ఆశ అంటున్నాడు. ఎప్పుడైతే ఆశ యూదా జనాంగానికి ఎప్పుడైతే ఆశ రాజు అయినాడో చెప్తున్నాడు. ఆశ అంటున్నాడు ఏమని? ఆశ ఏమంటున్నాడు? ఆశారాజు ఏమంటున్నాడంటే, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిజమైన సహాయం దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ద బైబిల్ సేస్, ఏసా becomes king of Judah. Then Asa called out to the Lord his God. He said, Lord, there isn't anyone like you. There isn't anyone like you. You help the weak against the strong. Who is our God? We are the weak against the strong. God will help weak only against the strong. Lord our God, help us. We trust in you. In your name we have overcome
in your name we have come out to fight against this huge army. Lord, you are God. Don't let merry man win the battle over you. 2 Chronicles chapter 14 verse 11. God will help us. God will provide us. My dear brothers and sisters, believe in the word of God that Jesus is coming soon. So these are the signs that Jesus is coming soon. But even though God will help you and provide you what you need, everything for your life. Jesus is the right provider. Jesus is the right needy for your life. That's what the Bible says. That's it. Let's close our eyes. Lord Jesus, help your people, those who believe in your word, those who believe that your word is a living word of God. Lord Jesus, help them, provide them, guide them. Lord Jesus, help everyone. But because you are the right helper, you are the right provider for those who are in needy, those who need everything for their life, Lord Jesus. You are the right needy person to help your people, Lord Jesus. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, నీ యందు నమ్మిక ఉంచి మీ బిడ్డలు మీ వాక్యమందు నమ్మిక ఉంచి ముందుకెళ్ళలాగా సహాయించండి. ఎందుకంటే నిజమైన సహాయకుడవు నీవై ఉన్నావు. నీ సహాయం మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు నిరంతర నాశనము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం సదా తోడైన నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభుకు స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.